మొత్తం అంతా విషాద ఛాయలనుకున్నాయి. ప్రస్తుతం వాళ్ళ బంధువులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నానమ్మను ఒక్కసారి అడుగుదాం, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏంటి అసలు ఇక్కడంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్మాయి ఏం జరిగిందమ్మా, ఎందుకు ఎట్లా జరిగింది, ఏం జరిగిందమ్మా? వాళ్ళు రోజు ఇంటికి వస్తారు, వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తామన్నాం. వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా సప్పుడు చేయలేదు. వాళ్ళ అమ్మ తిరిగిపోతే అట్లయినా మంచిగా మేము ఒప్పుకున్నాం చేసుకొని అని రోజు ఇంటికి అత్తరు పోతురు, మేము సప్పుడు చేయకపోతాము. ఇక వాళ్ళు ఎట్లా నిన్న యాక్సిడెంట్ అయిందా, చిన్న కొడుకున్న నా మనవాడు ఇద్దరు కరిమారు వేరు స్టోన్స్ నొప్పులు ఎత్తే హాస్పిటల్ రాంగ దుబ్బపల్లి కాడ వారు గుర్తుకొని నా మనవడు ఉన్న కొడుకు ఇద్దరు అడ్డం పడ్డారు. నా కొడుకుని తీసుకొని హాస్పిటల్ నా మనవనికి దెబ్బ తాకలేదు. నా మనవాడి ఇంటికి వచ్చి చెప్పదాకా నాకు తెలియదు. నన్ను మళ్ళీ నేను హాస్పిటల్కి వేసుకొని ఉరికిన. ఆయనకు దెబ్బలన్నీ చూసిన ఎక్కడ తాకలే, ఎక్కడ ఏం గింత చెదిరిపోలేదు. నా కొడుకు ఇంటికాడ ఉండమని పోయినా. నేను హాస్పిటల్ నా చిన్న కొడుకుని తీసుకొని పోయినా. సాయంత్రం వరకు నేను ఫోన్ చేసిన, ఇంజక్షన్లు వేసుకోరా దెబ్బలు నొప్పికి వస్తాయి అని. వేసుకుంటే బాబమ్మ అన్నాడు. ఫోన్ పెట్టేసిన ఈ పని జరిగింది సారు, నేను ఇంటికి వెళ్ళే, నేను ఇక్కడ సొంత కాడ ఉన్నా. గర్ల్స్ హాస్పిటల్ మా ఇల్లు ఇక్కడ కొన్నాము. అయ్యో నాకు అదే జరిగింది. నేను తెలిసిన వాళ్ళ నేను ఎదురుగా కారు వేసుకొని భుజాల మీద వేసుకొని వచ్చినాము. ఒక్కసారిగా పుట్టినరోజు వేడుకల్లో ఉన్నాడు తన మనవడు అని చెప్పి భావించినటువంటి ఆ నానమ్మకు తీవ్ర నిరాశ నిస్పృహలే ఎదురయ్యాయి. ఎందుకంటే ఒకసారిగా నీ మనవడు లేడు, మనవడిని హతమార్చారు, గొడ్డలతో చంపేసిండ్రు అని చెప్పినటువంటి వార్తను జీర్ణించుకోలేకపోయింది. వాళ్ళ అమ్మ ఉన్నారు. ఒకసారి అమ్మ ఏందమ్మా, ఎప్పుడైనా చెప్పుకున్నారా మీకు మీ దృష్టి మీకు చెప్పిండ్రా ఎప్పుడైనా అమ్మకి ఇట్లా నాకు వార్నింగ్ ఇచ్చిర్రు, ఇట్లా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఇట్లా నాకు భయం ఉంది అన్నాడు? ఏమల్లే మేము నా కొడుకు ఏదన్నా వేసుకుంటారా మేము అప్పుడెక్కడ ఒప్పుకున్నాము. వాళ్ళకి ఇట్లా చేస్తారని అనుకోలేదు. మాకు నీకు ఇష్టం పెళ్లి చేసుకుంటే సరే నాని అన్నావు. నాకు ఒక్కడే కొడుకు అయ్యా, ఆడికింత మోసం చేస్తాడు అనుకోలేము. నమ్మించి ముంచిండు నా కొడుకును. పెళ్లి చేస్తామని అన్నాడు, మళ్ళా ఇట్లా ముంచిరే అయ్యా నా కొడుకు. 2 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి వీళ్ళ ప్రేమ వ్యవహారం సంవత్సరాలు అవుతుందట. నాకు ఒకటే సంవత్సరం అయితే తెలిసి అయ్యా 5 సంవత్సరాల నుండి వేసి వేయించుకుంటాను అన్నాడు అయ్యా. అమ్మా ఇదివరకు కూడా దాడి జరిగిందట గణపతి నవరాత్రి అప్పుడు కూడా 2-3 దాడులు జరిగినాయి. మా ఊళ్ళోనే బాగా కొట్టిర్రు అయ్యా. వాళ్ళు అందరు పగ పట్టిర్రు, నా కొడుకుని ఇట్లా చేసిర్రు. వాడేం తప్పు చేసిర్రు. ఇది 3వ 4వసారి నా కొడుకుకి ఇట్లా చేసిర్రు. ఇప్పుడు పారాలు తీసిర్రు అయ్యా. అమ్మ మీరు చెప్పండి, ఎప్పటి నుంచి మీకు ఆయనకు భయం ఉన్నదని తెలిసింది? తెలియదు సార్, భయం ఉండదని ఏం తెలియదు, ఏం చెప్పలేదు. మంచిగానే వాళ్ళు ఇద్దరు మంచిగానే ఉండేది. పెళ్లి చేస్తానని చెప్పిర్రు, కానీ ఇట్లా మోసం చేసిర్రు. మాకే బాబు లేకుండా చేసిర్రు. కళ్ళ తల్లకి గింత శోభ అనుభవిస్తుంది. మొత్తం మీద ఈ శోక సముద్రాన్ని అయితే ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో 3-4 సార్లు ఆ వ్యక్తిపైనే దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు, అయినా పట్టించుకోలేదు అని చెప్పేసి ఆవేదన వారి మాటల్లోనే విన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ సుల్తానాబాద్ ఆసుపత్రి ప్రాంగణంలో మనం చూస్తున్నాము. పోలీస్ బలగాలు సైతం మోహరించడం జరిగింది. పోలీసులు ప్రత్యేకంగా ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ఈ గొడవ కాస్త ఎటు దారి తీస్తుంది అనేటువంటి కోణంలో అయితే ఒక్కసారిగా ఆందోళనగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సుల్తానాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.